సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో 30 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, ఏఐ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు సంబంధించి సింగపూర్ సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. సెమీకండక్టర్ల తయారీ, ఎకోసిస్టమ్ అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్తో తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్ బలోపేతానికి కూడా సింగపూర్ సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండిస్తున్న విషయాన్ని సింగపూర్ ప్రధానమంత్రికి వివరించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగైన ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ కల్పించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధితో పాటు వివిధ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్, సింగపూర్ కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణాల గురించి లారెన్స్ వాంగ్ ప్రత్యేకంగా ఆరా తీశారు. విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న నిర్మాణాల గురించి ముఖ్యమంత్రి వివరించారు. అమరావతి అత్యంత నివాసయోగ్యమైన నగరాల సరసన చేరుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు జనాభా నిర్వహణకు సంబంధించిన చర్యలను కూడా ముఖ్యమంత్రి వివరించారు.